నమస్తే అండి. కర్నూలులో జరిగినటువంటి బస్సు ఇన్సిడెంట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించింది. బేసిక్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సంబంధం లేదు, కానీ ఈ బస్సు నడుస్తోంది తెలంగాణ నుంచి బెంగళూరుకి. ఈ ఆర్టీఏ వచ్చేసి ఒడిశాకి సంబంధించిన బస్సు అనమాట. అయితే ఆ బస్సు ప్రమాద మృతులకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు. ఆయన కూడా చెప్పడం జరుగుతోంది. ఆయన కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే, మృతులు ఎవరైతే మరణించారో ఈ బస్సు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులకు మాత్రమే ఈ ఎక్స్ గ్రేషియా అందుతుంది. అదే ఆంధ్రాకి సంబంధించో లేదంటే మరో రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈ ఎక్స్ గ్రేషియా అందదు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులకు మాత్రమే ఎక్స్ గ్రేషియా. మరణించినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయల వరకు ఇస్తున్నట్లుగా చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు, ఎందుకంటే ఆయన రవాణా శాఖ మంత్రి. నెక్స్ట్ ఎవరైతే గాయాలు పడ్డారో, క్షతగాత్రులు అయ్యారో, అంటే అవయవాలు ఏమైనా ఇబ్బంది పడ్డం కానీ ఇంకా దానికి లోపలికి మించి వెళ్ళడం కరెక్ట్ కాదండి. ఏదైనా అనారోగ్య సమస్యలు లేదంటే దెబ్బలతో ఉన్న వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా పూర్తి వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది మన తెలంగాణకి సంబంధించి. ఇంకా కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం అయితే జరిగిందనమాట. ఎవరైతే 20 మంది చనిపోయినారో, సో ఒక్కొక్క మృతదేహానికి 2 లక్షల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం సాయాన్ని అయితే అందిస్తుంది. అదేవిధంగా ఎవరైతే గాయాల పాలై క్షతగాత్రులు అయినారో వీళ్ళకి వచ్చేసి ఒక 50,000 రూపాయల వరకు ఇవ్వడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రంగంలోకి దిగింది. నరేంద్ర మోడీ గారే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళందరికీ ఆ కుటుంబాలకైతే సానుభూతి అయితే తెలియజేసినారు. ఒకటి, ఇక్కడ డబ్బుతో మనుషుల్ని కొంటారా, డబ్బు రాజకీయం చేస్తారని చెప్పేసి కొంతమంది అంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకు వెళ్ళినోళ్ళు, ఏమి లేదు, ఆర్థిక వనరులు అనుకున్నంత స్థాయిలో ఉండవు. కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం అందితే కనుక కొంత ఆ పనులు ఏదైతే ఇప్పుడు కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ నెరవేర్చుకోవాలి కదా. అందొచ్చిన కొడుకులు, అందొచ్చిన కూతుళ్ళు, అందొచ్చిన అల్లుళ్ళు, అంటే ఒక ఇప్పుడే స్థిరపడుతున్నారు, ఇప్పుడే జాబులకి వెళ్ళారు, కుటుంబాలు సెటిల్ అవుతాయి అనుకున్న స్థాయిలో ఉన్న కుటుంబాలు కదా. కాబట్టి డబ్బుతో శవాల్ని కొంటున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి కామెంట్లు చేయడం కరెక్ట్ కాదండి. ప్రభుత్వం ఆర్థికంగా కుటుంబాలను ఆదుకోవాలి, తప్పదు. ఎందుకంటే అందొచ్చిన పిల్లాడు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన వయసు వచ్చినటువంటి కూతురు మరణిస్తే ఏం చేయాలి అప్పుడు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు వచ్చేసి మరణించిన వ్యక్తులకి, అదే క్షతగాత్రులు దెబ్బలు తగిలితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు, అదే కేంద్ర ప్రభుత్వం అయితే కనుక 50,000 వరకే ఇవ్వడానికైతే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి.